హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరముగా రూపొందించాలనే లక్ష్యంతో నగరంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏర్పాటు చేయబడిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రస్తుతము ప్యూర్ ఏరియాలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలుస్తుంది. తెలంగాణ యావత్తును ప్రస్తుత గవర్నమెంట్ ప్యూర్, రేర్ అని 3 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి హైదరాబాద్ నగరము కాలుష్యతో విలవిలలాడుతూ కాలుష్య కోరల నుండి రక్షించాలంటే మరి గత 50-60 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పార్కుల్లో ఉన్నటువంటి పరిశ్రమలను, కెమికల్ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇతరత్ర పరిశ్రమలు అయితేనేమి తరలించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. మరి 2013లోనే గత కాంగ్రెస్ ప్రభుత్వము ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 20 మరి 2013 మార్చిలో ఈ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమలను మరి ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని కంపల్సరీగా ఇతర పరిశ్రమలను ఆప్షనల్ ఇస్తూ ఈ యొక్క జీవోను విడుదల చేయడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో విడుదల చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోయినందువలన తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జీవోను కోల్డ్ స్టోరీలో పెట్టడం జరిగింది. పక్కకు పెట్టేశారు. దాన్ని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 2020లో జీవో నెంబర్ 16 మరి డిసెంబర్ 10వ తారీఖున మరొక జీవో విడుదల చేయడం జరిగింది. గ్రిడ్ పాలసీ. దీని ప్రకారంగా ఈ యొక్క పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించాలని చెప్పేసి ముఖ్యంగా 11 పరిశ్రమలను, ఇండస్ట్రియల్ పార్కులను గుర్తించడం జరిగింది. మరి ఎందువలనో ఏ కారణం చేతనో గాని ఈ యొక్క జీవో పూర్తిగా అమలు చేయబడలేదు. 23లో ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో వచ్చినప్పుడు మరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు బాధ తట్టుకోలేక, ఆర్థిక సమస్యలను పరిష్కరించలేక తన పాలనను సుస్థిరపరచుకోవటానికి 2 సంవత్సరాల కాలం పట్టిందేమో. మరి 2 సంవత్సరాల తర్వాత 25 పాలసీని తీసుకురావడం జరిగింది. దీనిపైనే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రాజకీయ రాద్ధాంతం చేస్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ ప్రెస్ మీట్ కు మీ ముందుకు రావడం జరిగింది. రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడాలే గాని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవటము సరైన పద్ధతి కాదు.